నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమాసియాలో యుద్ధ జ్వరుడు ఎగసి పడుతున్న వేళ భారత్లో ఇరాన్ రాయబారి డాక్టర్ మహమ్మద్ ఫతాలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ శాంతిని కోరుకుంటుందని చెబుతూనే ఒకవేళ యుద్ధం వస్తే తాము దేనికైనా సిద్ధమని అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టే సామర్థ్యం తమకుందని ఆయన స్పష్టం చేశారు. అసలు ఇరాన్ వ్యూహం ఏంటి, అమెరికాకు ఆయన ఇచ్చిన అల్టిమేటం ఏమిటి, ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇరాన్ రాయబారి డాక్టర్ మహమ్మద్ ఫతాలీ అత్యంత కీలకమైన సందేశాన్ని వినిపించారు. తమ దేశం ఎప్పుడూ దౌత్య నీతికే ప్రాధాన్యతనిస్తుందని, శాంతి నెలకొల్పడమే తమ మొదటి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ శాంతి ప్రక్రియ అనేది కేవలం తమ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి లేదని, అంత అవతల పక్షం అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఇచ్చే ప్రతిపాదనలు వారి వైఖరిపైనే ఆధారపడి ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ముఖ్యంగా యుద్ధం గురించి మాట్లాడుతూ ఇరాన్ భవిష్యత్తులో ఎదురయ్యే ఏ పరిణామానికైనా సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. మేము శాంతికి సిద్ధంగా ఉన్నాము, అదే సమయంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అని ఆయన అగ్రరాజ్యానికి నేరుగా సంకేతాలు పంపారు. తమ దేశాన్ని కేవలం 2-3 రోజుల్లోనే లొంగదీసుకోవచ్చని శత్రు దేశాలు భావించాయని, కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఇరాన్ ప్రజలు, సైన్యం గత 42 రోజులుగా శత్రువుల దాడులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని, తమ ఆత్మగౌరవం కోసం ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న చర్చల గురించి ఆయన ప్రస్తావిస్తూ 42 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇప్పుడు శత్రువులే చర్చల బల్ల ముందుకు రావాలని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే కొన్ని రోజుల్లో శాంతి ఏర్పడే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందించారు. శాంతి వస్తుందని తాము ఆశిస్తున్నామని, కానీ చర్చల ప్రక్రియ విజయవంతం కావాలంటే అమెరికా తన అహంకారాన్ని వీడి సరైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ పశ్చిమాసియాలో శాంతి కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ రాయబారి చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అటు యుద్ధ నౌకల స్వాధీనం, ఇటు డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతం అట్టడుగుతున్న వేళ ఇరాన్ రాయబారి చెప్పినట్టుగా శాంతి చర్చలు ఫలిస్తాయా, లేక యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా ఇరాన్ మాత్రం తన ఆత్మరక్షణ కోసం దేనికైనా సిద్ధమనే సంకేతాన్ని ప్రపంచానికి బలంగా పంపింది.